రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం సాగుతూ నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ సో మచ్. సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే దేశంలో వాస్తవానికి ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ మీద కమిషన్ అనేది ఇప్పటివరకు ఎవరు వేయలేదు. అంటే కర్ణాటకలో కొంత ప్రయత్నం జరిగింది, అక్కడ కూడా కమిషన్ లాగానే వర్క్ చేయడం జరుగుతుంది. అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యలో ఏమైనా సంస్కరణలు తేవచ్చా, ఇంకేమన్నా అంటే ప్రభుత్వ స్కూళ్ళను ప్రభుత్వ స్కూళ్ళను తర్వాత ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయడానికి మనము ఎట్లా ప్రయత్నం చేయొచ్చు అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ ద్వారా ఆగ్నూరు మురళి గారు ఐఏఎస్ గారిని వేసి మమ్మల్ని కమిషన్ మెంబర్ ముగ్గురిని వేసి వీళ్ళు విస్తృతంగా తిరిగి కాలేజీలను, స్కూళ్ళను, యూనివర్సిటీలను, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలను, తర్వాత అన్నిటినీ అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో అవన్నిటిని చూసి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ప్రభుత్వం తీసుకొని నిజంగా సంస్కరణ ఎట్లా తేవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నదని చెప్పేసి ఖచ్చితంగా డెఫినెట్గా అనుకోవచ్చు. విద్యారంగ సంస్కరణ రూపకల్పనలో మీ కమిషన్ పాత్ర ఏంటి? కమిషన్ వచ్చిన తర్వాత మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని కాలేజీలు, స్కూళ్ళు, తర్వాత యూనివర్సిటీసు, తర్వాత చాలా విద్యా సంస్థలు వీటన్నిటినీ తిరిగినాం. వైడ్ కన్సల్టేషన్ చేసినాం, చాలా పబ్లిక్ హియరింగ్స్ చేసినాం. కలెక్టరేట్లల్లో, తర్వాత స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, తర్వాత అసలు విలేజ్లల్లో కూడా పోయి మనం పబ్లిక్ హియరింగ్స్ పెట్టినాం. పబ్లిక్ హియరింగ్స్ పెడితే అక్కడ విద్యార్థుల యొక్క పేరెంట్సు, తర్వాత విద్యాభిమానులు, మంచి చదువుకున్నటువంటి బుద్ధిజీవులు, తర్వాత సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కన్సల్టేషన్ చేసి ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. సో దాదాపుగా 1.5 yearలో 434 రికమెండేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 353 పేజెస్లో మా రికమెండేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఈ విద్యా కమిషను వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం